హాయ్ అండి. నేను మీ డాక్టర్ శ్రీనాథ్. ఈరోజు మనం మాట్లాడుకుపోయేటువంటి అంశము ప్రోస్టేట్ గ్రంథి వాపు మగవారిలో ఏర్పడే సమస్య. ఒక ఏజ్ దాటిన తర్వాత సుమారుగా 60 సంవత్సరాలు దాటిన తర్వాత మగవారిలో యూరిన్‌కి సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. ఇది ప్రోస్టేట్ సమస్యగా మనం పరిగణించవచ్చు. అంటే యూరిన్‌కి వెళ్ళి రావడము, పదే పదే వెళ్ళి రావడము, ఒకవేళ వెళ్ళినా కూడా యూరిన్ అనేది ఫ్రీగా రాకపోవడము, ఆగి ఆగి రావడము, మంటగా అనిపించడము, కొన్ని సందర్భాల్లో బ్లడ్ కూడా పడడము, ఇవన్నీ దీని తాలూకు లక్షణాలు. బ్లాడర్‌కి కింది భాగంలో ఒక చిన్న గ్రంథి ఉంటుంది. ఇప్పుడు మన బాదం పప్పు ఎంత ఉంటుందో అంత సైజు చిన్న గ్రంథి ఉంటుంది. ఆ గ్రంథిని ప్రోస్టేట్ గ్రంథి అంటాము. ఈ గ్రంథి 60 సంవత్సరాలు దాటిన తర్వాత రకరకాల కారణాల వల్ల కూడా ఇన్ఫెక్షన్‌కి గురవ్వడం జరుగుతుంది. దాంతో అది వాపుకు గురవుతుంది. ఉండాల్సిన సైజు కంటే ఓ రెండింతలు వాపు పెరుగుతుంది. అప్పుడేమవుతుంది? యూరినరీ బ్లాడర్ గుండా కిందికి ఏర్పడినటువంటి మూత్రనాళాన్ని అది కంప్రెస్ చేస్తుంది. ఆ మూత్రనాళాన్ని కంప్రెస్ చేయడం వల్ల యూరిన్ అనేది ఫ్రీగా బయటికి రాదు. అప్పుడు మనం డాక్టర్ గారి దగ్గరికెళ్తే ఏదో ఒక మాత్ర ఇస్తారు డాక్టర్ గారు. ఆ మాత్ర ఇవ్వడం వల్ల వేసుకున్నప్పుడు యూరిన్ అనేది ఫ్రీగా ఉంటుంది. ఆ మాత్ర 12 గంటలు పనిచేస్తుంది. ఆ 12 గంటల డ్యూరేషన్ అయిపోగానే మళ్ళీ యథావిధిగా యూరిన్ అనేది అడ్డుపడుతూ వస్తుంది. ఇది ప్రోస్టేట్ గ్రంథి యొక్క వాపు సంబంధించిన అంశము. ఇక ఈ లక్షణం ఉంది అని తెలుసుకోవడానికి ఏంటి నిర్ధారణ అంటే స్కానింగ్ పరీక్ష అండి. మనము అబ్డామిన్ అండ్ పెల్విస్ స్కానింగ్ పరీక్ష చేస్తే ప్రోస్టేట్ గ్రంథి వాపు ఏమైనా ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. దీన్నే బీపీహెచ్ అని అంటాము. బినైన్ ప్రోస్టేట్ హైపర్ట్రోఫీ అంటాము. గ్రేడ్ 1, గ్రేడ్ 2 అని ఇలా రకరకాల పేర్లతో చెప్తాము. అలా ఆ వాపు ఉందా లేదా అని తెలుసుకోవచ్చు. రెండవది పరీక్ష ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ పరీక్ష అంటాము. అంటే పిఎస్ఏ అంటాము. ఈ పరీక్ష చేయించుకున్నట్లయితే ఆ గ్రంథి వాపు ఎంత తీవ్రత ఉందని తెలుసుకోవచ్చు. టాబ్లెట్‌తో రెస్పాండ్ అవుతుందా? సర్జరీ అవసరమా? ఇలాంటి అంశాలు కూడా మనం తెలుసుకోవచ్చు. సో, అలా ఈ ఏజ్ పెరిగిన తర్వాత యూరిన్ తాలూకు ఇబ్బందులు తలెత్తుతూ ఉంటే, వాటికి ఇంగ్లీష్ మందులు వాడుతూ అన్నెసెసరీగా ఎక్కువ కాంప్లికేట్ చేసుకుంటున్నాం అని మీకు అనిపించినట్లయితే, హోమియోపతిలో అప్రోచ్ అవ్వండి. హోమియోలో దీనికి 100% సొల్యూషన్ ఉంటుంది. అద్భుతమైన పరిష్కారం ఉంటుంది. రెగ్యులర్‌గా హోమియోపతి మందులు వాడినట్లయితే ఆ గ్రంథి యొక్క వాపును తగ్గించుకోవచ్చు. భవిష్యత్తులో కూడా ఈ ప్రాబ్లమ్ మళ్ళీ రాకుండా మనం కాపాడుకోవచ్చు. అండ్ మెయింటైనింగ్ డోస్ కింద రెగ్యులర్‌గా మనకు రోబోటిక్ పిల్స్ కూడా ఉంటాయి. ఈ రోబోటిక్ పిల్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? దాని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే హోమియోపతిలో రోబోటిక్ పిల్స్ వాడడం మూలంగా మనకి ఈ సమస్య అనేది కాంప్లికేట్ కాకుండా తగ్గించుకోవచ్చు. అండ్ గుణం కూడా అంటే రెస్పాన్స్ కూడా ఇతర హోమియోపతి మందుల కంటే కూడా ఈ రోబోటిక్ పిల్స్ అనేవి చాలా తొందరగా రెస్పాండ్ అవుతుంది. అది దీని యొక్క ప్రత్యేకత. సో, అంటే వీటిలో ఏముంటుంది? అల్ట్రామాలిక్యులర్ డైల్యూషన్ అంటాము. అంటే దీని యొక్క ఔషధ గుణాల కంటెంట్‌ని మ్యాథమెటికో మెకానికల్ ప్రాసెస్ వల్ల స్టిమ్యులేట్ చేసి దాన్ని లేటెంట్ స్టేజ్‌లో మార్చడం జరుగుతుంది. తద్వారా బాడీలో ఇమ్యూన్ వ్యవస్థను కూడా అది యాక్టివేట్ చేసేందుకు హెల్ప్ అవుతుంది. సో, ఫర్దర్ కాంప్లికేషన్‌ని కూడా మనం నివారించుకోవచ్చు. సో, వ్యూవర్స్ మీలో ఎవరికి డౌట్ ఉన్నా మనం చెప్పుకున్న ఈ 2 పరీక్షలు చేయించుకోండి. పిఎస్ఏ పరీక్ష, అల్ట్రాసౌండ్ పరీక్ష, అబ్డోమిన్ అండ్ పెల్విస్ అంటాము. వీటికి చేయించుకోండి. వాటిలో ఏమైనా ప్రాబ్లమ్ ఉందనుకో మనం తెలుసుకుందాం. హోమియోలో మంచి మందులతో వాడుకొని దాన్ని శాశ్వతంగా తగ్గించుకుందాం. ఓకేనా వ్యూవర్స్? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ మై వీడియోస్. థాంక్ యూ.